బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన అగ్ర హీరోలపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు నమోదైంది. ఆన్లైన్ లో సిటీ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని తెలిపారు. 188 బెట్టింగ్ యాప్ కి 3 హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి ఆధారాలను అందులో పొందుపరిచారు. బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన అగ్ర హీరోలపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు నమోదైంది. ఆన్లైన్ లో సిటీ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని తెలిపారు. 188 బెట్టింగ్ యాప్ కి 3 హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా అందులో పొందుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, బెట్టింగ్ యాప్స్ అనేది అందరికీ కూడా బిగిస్తుంది. దీనిలో ఇంకా తవ్వని కొద్దీ కూడా ఈ ప్రమోటర్స్ బయటకు వస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అగ్ర హీరోల పేర్లు బయటకు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్పై చిన్న పెద్ద కాదు, అసలు మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ప్రముఖులు ప్రమోషన్ చేసినట్టుగా వరుసగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. బాలకృష్ణతో పాటు ప్రభాస్, గోపీచంద్ వీరు 3 కూడా ఒక బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేశారు. వీళ్ళ ప్రమోషన్ చూసి వారి అభిమానుల్లో చాలామంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి నష్టపోవడం జరిగింది. చాలామంది వరకు, ఎందుకంటే అగ్ర హీరోలు ఫాలోవర్స్ కూడా ఉంటారు. వారికి సంబంధించి ఒక యాడ్ వస్తే ఆ యాడ్ ద్వారా ప్రభావితం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అందులో భాగంగానే వారి చేత ఈ బెట్టింగ్ ప్రమోషన్ యాప్కి సంబంధించి ప్రమోషన్ చేయించారు. వారు ప్రమోషన్ చేసిన తర్వాత వారి ఫ్యాన్స్తో పాటు పెద్ద ఎత్తున యువత డబ్బులు కోల్పోయారు బెట్టింగ్ యాప్లలో పెట్టి అని చెప్పేసి కూడా రామారావు ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆన్లైన్ పోర్టల్లో. ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని లింకులను కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. చాలామంది నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిపై, మియాపూర్లో 25 మంది పైన, సూర్యాపేటలో మరొక కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది డబ్బుల కోసం ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి అమాయకులు డబ్బులు పోగొట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభాస్, అదేవిధంగా బాలకృష్ణ, గోపీచంద్ కూడా ఓ బెట్టింగ్ యాప్కు సంబంధించి ప్రమోషన్ చేశారు. వీళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల అనేక మంది, వారి ఫ్యాన్సే కాదు చాలామంది ఫాలోవర్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి నష్టపోయారు. వారికి సంబంధించి అనేక మంది ఉన్నారు బాధితులు అని చెప్పేసి కూడా న్యాయవాది ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రతి కంప్లైంట్ని కూడా కేసు చేసి విచారిస్తారు. విచారణలో అనేక ఆధారాలు సేకరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా దర్యాప్తు చేయబోతున్నారు? ప్రభాస్, అదేవిధంగా బాలకృష్ణ, గోపీచంద్ వీరు 3 కూడా ఈ యాప్కి ప్రమోషన్ చేశారు. కాబట్టి వాటిని ఎలా తీసుకుంటారు, వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే చిన్న వాళ్ళపైనే కాదు, ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎవరు ప్రమోషన్ చేసినా వారికి చట్టం ఒకేలాగా ఉంటుంది. కాబట్టి వారందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక సోషల్ మీడియాలో వారే నడిపిస్తున్నారు. ఎందుకంటే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి కూడా పోస్టులు పెట్టి తెలియజేస్తున్నారు. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఏదైతే బెట్టింగ్ యాప్, Fun88 అనే బెట్టింగ్ యాప్కి వీరు 3 కూడా ప్రమోషన్ చేసినట్టుగా వాటికి సంబంధించిన లింకులన్నిటిని కూడా కంప్లైంట్ కాపీతో జత చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ వీరిపై కేసు నమోదు చేసి విచారణ కూడా పిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.